బడాయి గొర్రెలు మా ఊర్లో ఒకటి ఉంది, ఆమె పేరు మేరీ. ఈ మేరీ మా ఊర్లో పల్లెటూరు తెనాలి పక్కన నాట్లు కోతలేసింది మేరీ. నాట్లు కోతలేసే మేరీకి వాళ్ళ నాన్నగారు పెళ్లి చేశాడు. మిలిటరీ వాడి నుంచి పెళ్లి చేశాడు. ఈ మిలిటరీ వాడు పెళ్లి చేసుకుని కాశ్మీర్ పట్టుకెళ్ళాడు. కాశ్మీర్ వెళ్ళిన తర్వాత అబ్బా నాట్లు కోతలేసే మేరీ లైఫే మారిపోయింది సార్. ఇట్లా స్విచ్ చేస్తే అన్నం ఉడికిపోతుంది, ఇట్లా స్విచ్ చేస్తే బట్టలు ఉతికిపోతాయి, ఇట్లా స్విచ్ చేస్తే వేడి నీళ్ళు వస్తాయి, ఇట్లా స్విచ్ చేస్తే సంచి నీళ్ళు. అబ్బా నాట్లు కోతలేసే మేరీ లైఫ్ స్టైలే మారిపోయింది. సంవత్సరం తర్వాత మా ఊరు వచ్చింది. మళ్ళీ సెలవులకి భర్తను తీసుకొని మిలిటరీ బెట్లు పెట్టుకొని రావాలంటే మా ఊరు తెనాలు దిగాలి. తెనాలు దిగి ఎర్ర బస్సు ఎక్కి మా పల్లెటూరు రావాలా. ఎక్కారు, పొలం గట్ల మీదగా వస్తుంది మా ఊరు ఆ బస్సు. మా ఊరు కూడా ఎక్కారు దాంట్లో. అప్పుడే నాట్లు వేస్తున్నారు మా ఊర్లో. ఈ మేరీ అంటది పక్కన కూర్చున్నావుతో కిటికీలను చూసి, వారేమి చేయించున్నారు అక్కడ అంటుందండి. ఈ పక్కన మా ఊరు ఆమెకి పెద్ద కోపం వచ్చి నెత్తి మీద టాంగ్ మన గుడిచ్చి, ఏమే మేరే మొన్నదాకా నువ్వు నాటు వెళ్ళేదంటే మిలిటరీ ఓడి పెళ్ళం అయిపోయేసరికి బడాయి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడు.